అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రాగర్ డోప్ ఏకేఏ రాజ్ కిరణ్ బ్లాగ్స్. సో మనం ఇవాళ వచ్చేసాము గుల్లు బై ఆగు బై బ్లాగ్ నికాల్ రే బాయ్. సో సో మనం ఇవాళ వచ్చేసాము సఫిల్ కూడా లేక్ దగ్గరికి వినాయకుడి నిమజ్జనం చూడడానికి. అట్లాగే మనతో మై బ్రదర్ ఇస్మాన్ అన్న మొన్న బ్లాగ్ లో కనబడతాడు. ఇంకా బ్లాగ్ అది అప్లోడ్ చేసిన కన్నా కూడా. సో చూడొచ్చు ఇక్కడ ఇట్లా ప్రోగ్రామ్ ఏమైందంటే మేము వచ్చేసరికి మొత్తం అయిపోయింది. ఇంకా గణేష్ నిమజ్జనం మేము స్టార్ట్ కాలేదు. ఇక గల్లీలోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక కొంచెం వెయిట్ చేస్తూ వస్తుంది మనము. సో లెట్స్ సీ. చెప్పు చేయబోలే గణేష్ మహారాజ్కి చెప్పు. దేవునికి మొక్కుతుంది మా గుళ్ళు బై. ప్లాన్ వచ్చేసి తాండన్ పోదాం ఆల్రెడీ అక్కడ మక్క ఉన్నది. సో ఇది కాల్ చేసిన అయితే ఏమన్నదంటే ఇప్పుడు ఏమి పెద్ద పెద్ద విగ్రహాలు రావట్లేదంట, చిన్న చిన్నవి వస్తున్నాయి. సో ఒక 12:30, 1 to 3 o'clock పోతే మమ్మీ కెమెరా తగులుతున్నావు. సో 2-3 o'clock అట్లా పోయినా మనకు పెద్ద పెద్ద విగ్రహాలు చూడవచ్చు. సో మేమేం ప్లాన్ చేస్తున్నామంటే మార్నింగ్ ఒక 6-7 o'clock పోయినాం అనుకో, అప్పటి వరకు అన్ని లైన్ లో ఉంటాయి కాబట్టి అన్ని మనం కవర్ చేయొచ్చు అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తా. ఆన్ ద వేలో పోయేటప్పుడు శోభయాత్ర అడుగుతున్నది వినాయకులని అవన్నీ కవర్ చేయొచ్చు. ఒకటేమో మన ఆర్కే నగర్ బ్రిడ్జ్ దగ్గర చాలా మంచిగా గ్రాండ్ గా తీస్తున్నారు. ఆర్కెస్ట్రా అన్ని పెట్టి ఇందాక వచ్చినప్పుడు వేలం పాట అయిపోయింది. ఇప్పుడు పోయిన తర్వాత అది కూడా కవర్ చేసుకొని మెయిన్ ఏంటంటే మా మల్కాజ్గిరి మిర్జాలగూడలో వెంకటేష్ యాదవ్ తీసాడు. క్రేజీ అంటే క్రేజీ తీసాడు. సో అక్కడికి వెళ్ళేసి అది కూడా కవర్ చేసుకొని పోవాలి. నిమ్మ తోట వనములు లేడీస్ ఆడతాం అంటే అక్కడ అబ్బాయిలందరూ జరుగుతాము. అక్కడ మీరు దాన్ని వెళ్తాము కూడా ఆడుకోవచ్చు. మన తెలంగాణ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి మరి జననాథుని హాతీలో పంపించాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం గల్లీ మొత్తం నిండిపోయిన క్రేజీ కనబడుతుంది. వీడియో దక్కించుకున్నాడు 1,30,000 కి ఈ వినాయకుడు లడ్డు. చాలా అదృష్టవంతుడని అనుకోవాలి మనము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రతిరోజు పొద్దున్న ఎట్నుండే వెళ్తా ఎట్నుండే వస్తా అనుకునే దర్శనం చేసుకుందామంటే ఏ రోజు కుదరలేదు. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నానికి కారణం ఏంటి అంటే మా ఇంటి గల్లీల నుండి వచ్చే వినాయకుడి కోసం, అది చెప్పిన కదా వెంకటేష్ యాదవ్ వాళ్ళ అన్న వాళ్ళ వినాయకుడి కోసం. సో వీళ్ళందరూ ఈ గల్లీలో నుండి స్టార్ట్ అవుతుంది గణేశుని శోభాయాత్ర. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళా మల్కాజ్గిరి ఇందాక మనం చూసుకున్న గాంధీ పార్క్ వినాయకుడి దగ్గర మొత్తము అక్కడ దాకా పోయి అక్కడి నుండి యూటర్న్ తీసుకుంటారు. అక్కడ వరకు లాస్ట్. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మొత్తం కార్నర్ వాడకి ఉంటుంది. ఏమంటారు మా లాంగ్వేజ్ చెప్పాలంటే ఈశాల్ అంటాం మేము. సో మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడికి అందరు పోయి చూసాం. everyone is now पुणे बैंड వైట్ అలా ఉంటుంది.
ఒకసారి మనం మనం కావాల్సిన చూద్దాం కూడా బ్యాంక్ కూడా అయితే ఇంకా మొదలు పోయి చూద్దాం ఇంకేమవుతాయో. చూసుకుందాం మనకి ఇంకా ఏమేమి కనిపిస్తుందో. పాప మన కళ్ళలేమో పడ్డట్టున్నది నడుపుకుంటున్నాయి. లాంగ్ జ్యువెలర్స్ ఉంటుంది, ఎందుకంటే అంత హెవీ హెవీ మెటీరియల్ వేసుకొని వాళ్ళు చేయాలి అంటే పాపం. లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారి పేరు తెలియదు, అమ్మవారిని మాత్రం తెలుసు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎట్లా చేయాలో ఏమో తెలియదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ఏడ్ వస్తుందన్న భయం అవుతుంది. ఆల్రెడీ కాపీరైట్ స్ట్రైక్ ఒకటి మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా. సెకండ్ వీడియో వచ్చింది, ఇవాళ పెట్టిన వీడియో కూడా కాపీరైట్ అని వచ్చింది. ఒకసారి దాన్ని చూడాలి అసలు ఏంటి కాపీరైట్ అనేది. సో ఫైనలీ వినాయకుని దగ్గరికి వచ్చేసినాము. వెంకటేష్ యాదవ్ అని చూపిద్దామంటే ఇంకా కనబడలేదు అయినా, ఎందుకంటే బిజీగా ఉంటారు పెద్ద మనుషులు కదా. ఈ వినాయకుడు కనిపిస్తుందా అంటున్నా, ట్రైపాడ్ పైకి పెట్టి రికార్డ్ చేస్తున్నా కాబట్టి